ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన యొక్క కృపను, ఆశీర్వాదమును, దీవెనలు మెండుగా కృమ్మరించును. దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థంగా ప్రవర్తించును, నమ్మకముగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వారి యొక్క యథార్థతను, నీతిని విడిచిపెట్టరు. దేవుని యందు భయభక్తులు లేనివారు లోకానుసారులు, వారు ఇష్టము వచ్చినట్లు, వారు మనసుకు వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వీరికి దేవుని భయము ఉండదు. అబద్ధములు మాట్లాడతారు, మోసగిస్తారు, నీచ కార్యములు జరిగిస్తారు. వారు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఎందుకనగా వీరికి దేవుని భయము ఉండదు. దేవుడిని నమ్మరు. వీరు బుద్ధిహీనులు, తమ ప్రయోజనాలు నిమిత్తము ప్రవర్తిస్తారు. వీరు స్వార్థపరులు. ఇటువంటి వారు అంటే దేవునికి అసహ్యము. కావున ప్రియ సహోదర సహోదరి, భక్తిహీనులతో స్నేహము చేయరాదు. భక్తిహీనులు నడుచు మార్గములో నడవరాదు. వీరు భక్తిపరులను, దేవుని బిడ్డలను, యథార్థవంతులను, నీతిమంతులను కూడా పాడు చేయగలరు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని భయము లేని వారితో సాంగత్యము చేయరాదు. వారితో పొత్తు పెట్టుకొనరాదు. వారు ఆలోచనలు చొప్పున నడుచుకొనరాదు. దుష్టులకు దూరముగా ఉండాలి. ఎన్నడూ వారితో స్నేహము చేయరాదు. మన స్నేహము అనేది దేవుని భయభక్తులు గల వారితో, నీతిమంతులతో, యథార్థవంతులతో సహవాసము చేయాలి. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యానుసారంగా యథార్థవంతులుగా జీవిద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక రక్షింపబడక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. వారికున్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. ఎవరైతే వేదన బాధల్లో, కష్టాల్లో ఉన్నారో వారికి ఎదురైన బాధల నుండి విడుదల దయచేయండి. ఆర్థికంగా కృంగిపోయిన వారిని లేవనెత్తండి, సమృద్ధి దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. దేశాన్ని ఏలే నాయకులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానాలతో పరిపాలించడానికి తగిన జ్ఞానము అనుగ్రహించండి. త్రాగుబోతులను మార్చండి. ఇతర చెడు వ్యసనాలకు బానిసలైన వారిని మార్చండి. వారి యొక్క చెడు క్రియలు మానుకొని కుటుంబాన్ని కట్టుకొని మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. దుర్మార్గులను మార్చండి. అల్లర్లు చేసేవారిని మార్చండి. మత కొల్లోలను సృష్టించే వారిని మార్చండి. ప్రతి ఒక్కరూ యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య మార్గము నీతిగల మార్గము, సత్యమైన మార్గము, శాంతి మార్గము అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని యేసయ్య దేవుడు అని అంగీకరించి శాంతి సమాధానం కలిగి జీవించే కృప దయచేయండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. అంధభిక్షవులను వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.